హాయ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నవోదయ 6th ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. 13th డిసెంబర్ అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. నేనైతే ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదమ్మా. సో సారీ, నాకు ఎగ్జామ్ ఉండడం వల్ల నేను దీని మీద అంత ఫోకస్ చేయలేదు. సో క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. మన ఛానల్లో ఆల్రెడీ నవోదయకి సంబంధించి మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్, లాంగ్వేజ్ మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. బట్ మన ఛానల్లో అర్థమెటిక్కి సంబంధించి, మెంటల్ ఎబిలిటీకి సంబంధించి క్లాసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి చూడండి. ప్లేలిస్ట్లు అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 29th జూలై అని ఇచ్చారు. ఈ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయొచ్చండి మ్యాక్సిమం. ఎగ్జామ్ వచ్చేసి మనకి 13th డిసెంబర్ ఇచ్చారు. సాటర్డే వచ్చింది. లాస్ట్ టైం అయితే మనకి జనవరిలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. నేనైతే ఈరోజు అర్థమెటిక్ అనేది స్టార్ట్ చేస్తానమ్మా. అర్థమెటిక్ అంటే ఏం లేదు, మ్యాథ్స్ ఉంటుంది. నవోదయలో మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. అర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ, లాంగ్వేజ్ అని చెప్పేసి ఉంటాయి. సో ఇవన్నీ కూడా విడివిడిగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఆ క్వాలిఫికేషన్కి సంబంధించి వీడియో అనేది ఆల్రెడీ చేయడం జరిగింది. 40% క్వాలిఫైయింగ్ మార్క్స్ అని చెప్పేసి ఉంటుంది. అది కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. మనకి సిలబస్లో ఎలాంటి చేంజెస్ అనేవి లేవు. సో లాస్ట్ ఇయర్ ఏదైతే సిలబస్ ఉందో అదే ఉంది. ఆల్రెడీ అర్థమెటిక్కి సంబంధించి, మెంటల్ ఎబిలిటీకి సంబంధించి అన్ని క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి అమ్మా. నవోదయ అండ్ సైనిక్కి సంబంధించి అర్థమెటిక్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయని చెప్పేసి రాయడం జరిగింది. ఇదంతా కూడా మనకి వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి జాయిన్ అవ్వండి. ఇదంతా కూడా మనకి నవోదయ అండ్ సైనిక్ రెండింటికి కలిపి ఉన్నటువంటి అర్థమెటిక్ సిలబస్ అమ్మ. ఓకేనా? ఈ రోజైతే నేను నంబర్ అండ్ న్యూమరిక్ సిస్టమ్, నెంబర్ సిస్టమ్ నుంచి డిజిట్స్ అంటే ఏంటి, నంబర్స్ అంటే ఏంటి, హిందూ అరబిక్ సిస్టమ్, ఇంటర్నేషనల్ సిస్టమ్, ఆల్రెడీ మీకు హిందూ అరబిక్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్కి సంబంధించి ఐడియా అయితే ఉంటుంది. ఒకసారి వినండి. ఎలాంటి క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామ్లో అడుగుతున్నారు అనేది చెప్పిన తర్వాత నేను కాన్సెప్ట్ అనేది నేర్పిస్తాను. ఓకేనా? కాన్సెప్ట్ నేర్చుకున్నట్టయితే మనం ఎలాంటి ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? కాన్సెప్ట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుందరు కానీ. ఓకేనా? ఒకసారి ఇక్కడ క్వశ్చన్స్ చూడండి అమ్మా. హిందూ అరబిక్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతున్నారు అనేది చూసినట్టయితే ఇక్కడ చూడండి. ఆల్రెడీ మీకు తెలుసు, నంబర్ నేమ్ ఇచ్చి నంబర్ ఏది అనేది ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అలాగే నంబర్ ఇచ్చేస్తారు, మీరు నేమ్ అనేది ఏంటి అనేది ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. చిన్న చిన్న నంబర్స్ అయితే మీరు ఈజీగానే చెప్పేస్తారు. బట్ కొంచెం పెద్ద నెంబర్ అయినా ఇంటర్నేషనల్ సిస్టమ్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ కాన్సెప్ట్ అనేది మనం ఈరోజు నేర్చుకుందాం. మనం అన్నీ కూడా బేసిక్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఫస్ట్ చూడండి, డిజిట్స్ ఐడియా ఉందా? డిజిట్స్ అంటే ఏంటో ఇక్కడ చూడండి. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ 9. వీటిని ఏమని పిలుస్తారు అంటే డిజిట్స్ అని పిలుస్తారమ్మా. అంటే తెలుగులో అంకెలు అని పిలుస్తామన్నమాట. సో మనం ఏ నంబర్ రాయాలన్నా ఈ డిజిట్స్ని యూజ్ చేసుకునే మనం నంబర్ అనేది రాస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 23, ఇది 23 అయినా. సో ఇందులో మనం ఏ డిజిట్స్ యూజ్ చేసుకున్నాం? 2 అండ్ 3. ఈ 2 డిజిట్స్ యూజ్ చేసుకుని మనం 23 అనే నంబర్ని ఇక్కడ రాసాం. అలాగే ఇంకొక నెంబర్ చూడండి, 569 అనే ఒక నెంబర్ రాసాను. దీన్ని ఏమంటున్నాం? 569. ఇందులో ఏమేమి కనిపిస్తున్నాయి మనకి? 5, 6, 9. అంటే మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ డిజిట్స్ని యూజ్ చేసుకునే ఎంత పెద్ద నెంబర్ అయినా, ఎంత చిన్న నెంబర్ అయినా మనం రాస్తూ ఉంటాం. నెంబర్ అనేది మనం ఎలా ఫామ్ చేస్తున్నాం? ఇక్కడ డిజిట్స్ని యూజ్ చేసుకుని నెంబర్ అనేది ఫామ్ చేస్తూ ఉంటాం. సో ఈ డిజిట్స్ అనేవి ఎన్ని ఉంటాయి అంటే ఒకసారి చూడండి, 10 ఉంటాయి. ఓకేనా? ఈ 0 to 9 వీటిని సైన్స్ అంటే గుర్తులు అని కూడా పిలుస్తారనమాట. సో డిజిట్స్ అంటే 0 to 9 ఏవైతే ఉన్నాయో వాటిని డిజిట్స్ అని పిలుస్తారు. మరి నంబర్ అంటే ఏంటి? నంబర్ అంటే సంఖ్య అంటాం తెలుగులో. సంఖ్య అంటే ఇప్పుడు మనం పైన రాసాం కదా, వీటిని నంబర్స్ అని పిలుస్తాం. అంటే ఏంటి నంబర్స్ అంటే? మనం డిజిట్స్ యూజ్ చేసుకుని నంబర్స్ అనేవి ఫామ్ చేస్తూ ఉంటాం. అండ్ మనం ఇదేం చదువుతున్నాం? దీన్ని 23 అన్నాం, దీన్ని 569 అంటున్నాం. ఇంకోటి రాస్తాను చూడండి, దీన్ని ఏమంటాం? 3263 అని చెప్తాం. అంటే 3263 ఇలా చదువుతాం కదా. సో దేన్ని బట్టి మనం చదువుతున్నాం? ఆల్రెడీ మీకు చిన్న చిన్న నంబర్స్ కాబట్టి తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఒక నెంబర్ రాస్తాను చూడండి,
దీన్ని ఏమని చదవాలి? సో, దీన్ని ఎలా చదవాలి అంటే మనకి 2 సిస్టమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఏదైనా ఒక నంబర్‌ని చదవడానికి మనకి 2 సిస్టమ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. ఏంటి ఆ 2 సిస్టమ్స్ అంటే హిందూ, అరబిక్ దానినే ఇండియన్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. అలాగే ఇంటర్నేషనల్ సిస్టమ్ దీన్నే అంతర్జాతీయ సంఖ్యామానము అని పిలుస్తారనమాట. సో, ఏదైనా నంబర్‌ని మనం వర్డ్స్‌లో ఎక్స్‌ప్రెస్ చేయాలి అంటే మనం 2 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ గురించి తెలుసుకొని ఉండాలి. ఏంటది? ఆల్రెడీ మీకు తెలుసు. ఇలా పేర్లు చెప్తే ఐడియా ఉండకపోవచ్చు. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌసండ్స్ ఆ టేబుల్ ఐడియా ఉందా మీకు? సో, అదే అనమాట. ఇండియన్ సిస్టమ్ అలాగే ఇంటర్నేషనల్ సిస్టమ్. ఇండియన్ సిస్టమ్ దీన్నే హిందూ అరబిక్ సిస్టమ్ అని కూడా పిలుస్తారు. తెలుగులో కూడా హిందూ అరబిక్ అని పిలుస్తారమ్మా. హిందూ అరబిక్ సంఖ్యామానము అంటారు. అలాగే ఇంకొకటి ఏంటి? ఇంటర్నేషనల్ సిస్టమ్. ఇంటర్నేషనల్ సిస్టమ్‌ని తెలుగులో అంతర్జాతీయ సంఖ్యామానం అని పిలుస్తామనమాట. దీనికి ఆల్రెడీ నోట్స్ ప్రిపేర్ చేశానమ్మా. ఆ నోట్స్ అనేది నేను వాట్సాప్ గ్రూప్‌లో పెడతాను. ఓకేనా? ఇక్కడ నంబర్ రాసి వదిలేసాను కదా! ఇదేంటో చెప్తాను చూడండి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, లాక్, 10,00,000 తర్వాత క్రోర్స్, 10 crores అంటే 72 crore 68,69,134 72,68,69,134 నేను ఎలా చదివానో మీకు ఇప్పుడు చెప్తానన్నమాట. ఇప్పుడు చూడండి ఇండియన్ సిస్టమ్, ఇంటర్నేషనల్ సిస్టమ్ 2 సిస్టమ్స్ ఉన్నాయి కదా! నేను దీన్ని చెప్పాను కదా! ఈ నంబర్ ఇది అని చెప్పేసి. అది ఏంటి? ఇండియన్ సిస్టమ్‌లో నేను చెప్పాననమాట. అలాగే ఇంటర్నేషనల్ సిస్టమ్‌లో కూడా దీన్ని చెప్పొచ్చు. దాన్నెలా చెప్తారు? ఇప్పుడు చూడండి. ఇక్కడ మీకు 2 టేబుల్స్ నేర్పిస్తాను. ఆ 2 టేబుల్స్ ఖచ్చితంగా వచ్చుండాలి. అవి వస్తేనే మనం కొన్ని క్వెషన్స్‌కి ఆన్సర్స్ అనేవి చేయగలుగుతామనమాట. నేను ఫస్ట్‌లో కొన్ని క్వెషన్స్ చూపించాను కదా! ఆ క్వెషన్స్ అనేవి ఈ 2 టేబుల్స్ నేర్చుకుంటేనే వస్తాయన్నమాట. సో, ఆ 2 టేబుల్స్ ఏంటి అనేవి ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేనేం చెప్పాను? ఎక్స్‌ప్రెసింగ్ ఏ నంబర్ ఇన్ వర్డ్స్. మనం ఒక నంబర్‌ని వర్డ్స్‌లో ఎక్స్‌ప్రెస్ చేయాలి. అంటే ఈ నంబర్ ఇది అని మనం చెప్పాలి అంటే మనకి ఈ 2 సిస్టమ్స్ హెల్ప్ చేస్తాయని చెప్పాను కదా! అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఇండియన్ సిస్టమ్. దాన్నే హిందూ అరబిక్ సిస్టమ్ అని పిలుస్తారు. తెలుగులో కూడా హిందూ అరబిక్ సిస్టమ్ అని పిలుస్తారు. ఇప్పుడు ఒకసారి చూడండి. నేను ఈ టేబుల్ ఏసాను కదా! ఈ టేబుల్ అనేది మీకు వచ్చుండాలి. ఇది వస్తేనే మనం వీటికి ఆన్సర్ అనేది చేయగలుగుతామనమాట. సో, ఇక్కడ చూడండి ఇది పీరియడ్స్ అని రాసాను. ఇందులో వన్స్, థౌజండ్స్, లాక్స్, క్రోర్స్. వాల్యూస్ ఏంటి? వన్స్, టెన్స్, హండ్రెడ్స్ ఇది వన్స్ పీరియడ్‌లో అనమాట. థౌజండ్స్‌లో 2 వాల్యూస్ ఉంటాయి. థౌజండ్స్, 10,000. లాక్స్‌లో లాక్స్, 10,00,000. క్రోర్స్‌లో క్రోర్స్, 10 crores. సో, ఈ టేబుల్ వచ్చింది అనుకోండి. ఎలాంటి నంబర్ ఇచ్చినా మీరు ఈజీగా వర్డ్స్‌లో ఎక్స్‌ప్రెస్ చేసేస్తారు. సో, వాటికి సంబంధించి ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఈ నంబర్‌ని మీరు చెప్పాలి. ఈ నంబర్‌ని ఎలా చెప్తాం? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000 ఏమని చెప్పాలి? ఒకట్లు, పదులు, వందలు, వేలు. 7,000 7,456 అంటే 7,456. ఎలా చెప్తున్నాం? 7,456. ఇది మీరు ఆల్రెడీ థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ప్రెజెంట్ ఫిఫ్త్ క్లాస్‌లో ఇవి ఆల్రెడీ నేర్చుకుని ఉన్నారు. కొంచెం పెద్ద నంబర్‌కి వెళ్దాం. సో, ఈ నంబర్ చూడండి. ఈ నంబర్ ఎలా? ఇక్కడ వన్స్ ఫస్ట్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000. ఇప్పుడు చూడండి దీన్ని ఎలా చెప్పాలి? ఇది థౌజండ్స్ పీరియడ్స్ చెప్పాను కదా! ఆ టేబుల్ రావాలమ్మా. ఓకేనా? ఆ టేబుల్ ఒకసారి చూడండి. ఇది థౌజండ్స్ పీరియడ్‌లో ఉంది కదా! 78 ఏం రాసాను? 1000. ఇది 1000 ఇది 10,000. సో, 78,400 ఎక్కడుంది 4? హండ్రెడ్స్ ప్లేస్‌లో ఉంది. 456 అంటే 78,456. ఓకేనా? 78,456. 78,456. ఇంకొకటి చూడండి. ఇంకొంచెం పెద్ద నెంబర్‌కి వెళ్దాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? 8, 9, 6, 5, 4, 2 దీన్ని చెప్పాలి. చూడండి వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, లాక్.
అంటే ఏం చెప్పాలి, 8 ఎక్కడుంది, ల్యాక్స్ దగ్గర ఉంది. సో 8,96,542 అంటే 8,96,542. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ నంబర్ని మీరు ఐడెంటిఫై చేయండి, 900204. సో దీన్ని చెప్పాలి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌసండ్, 10,000, ల్యాక్. సో 9 ల్యాక్, 9 ఎక్కడ ఉంది, ల్యాక్స్ ప్లేస్లో ఉంది. సో 9 ల్యాక్, ఇక్కడ 00 ఉన్నాయి, థౌజండ్స్ ప్లేస్లో మనకి ఏం నెంబర్ కనిపించట్లేదు, అంటే జీరోస్ మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ ఎలా చదువుతాం, సో ఇది చూడండి, 9 ల్యాక్, 9 లక్షల, 9 ల్యాక్, 2 ఎక్కడ ఉంది, హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది, 204, 9,02,04. ఇది మీకు ఈ టేబుల్ ఫస్ట్ చూపించాను కదా, ఆ టేబుల్ వస్తేనే వస్తుంది. వన్స్ తర్వాత టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, ల్యాక్. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్షలు. ఇక్కడ చూడండి 9 ఎక్కడుంది, లక్షల స్థానంలో ఉంది, 9,02,04, 9,02,04. ఇప్పుడు నేను ఒక నెంబర్ని వర్డ్స్లో రాస్తాను, ఆ వర్డ్స్లో ఉన్నదాన్ని నెంబర్ ఫామ్లో మీరు రాయగలగాలి. సో ఇప్పుడు ఒకసారి చూడండమ్మా, నేను ఇక్కడ వర్డ్స్లో రాశాను కదా, 5,03,062. దీని ఆన్సర్ ఏంటి అనేది కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అవుతుందా, సెకండ్ ఆప్షన్ అవుతుందా, థర్డ్ ఆప్షన్ అవుతుందా, ఫోర్త్ ఆప్షన్ అవుతుందా. 5,03,062 పైన నేను చెప్పేశాను. ఇప్పుడు మీరు చెప్పగలగాలి, వర్డ్స్లో ఉన్నదాన్ని నెంబర్స్లో చెప్పగలగాలి. ఫస్ట్ ఆప్షన్ రైటా, సెకండ్ ఆప్షన్ రైటా, థర్డ్ వన్నా, ఫోర్త్ వన్నా. చూడండి ఇది ఏంటి, ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇలా వేసుకోవాలి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000. సో 5 అనేది థౌజండ్స్ ప్లేస్లో ఉంది, బట్ మనకు కావాల్సింది ఏంటి, 5,03,062 కావాలి. కానీ మనం రాసింది ఏంటి, ఫస్ట్ వన్ 5,362 ఇది రాసాం. అంటే ఈ ఆప్షన్ రైటేనా, కాదు, రాంగ్. నెక్స్ట్ చూడండి, ఇది చూడండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000. సో ఇదేమవుతుంది, 50,362. అంటే ఈ ఆప్షన్ కూడా రాంగే, మనకు కావాల్సింది 5 ల్యాక్. సో ఇది చూడండి, వన్స్, టెన్స్, 100, 1000, 10,000, ల్యాక్. సో 5 ఎక్కడుంది, ల్యాక్స్ ప్లేస్లో ఉంది, 5 ల్యాక్. 3 ఎక్కడుంది, థౌజండ్స్ ప్లేస్లో ఉంది, 3,062. సరిపోయిందా. సో థర్డ్ వన్ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఇది కూడా చూసేద్దాం, చూడండి, వన్స్, టెన్స్, 100, 1000, 10,000, ల్యాక్, 10 ల్యాక్. ఏం రాస్తాం మనం ఇక్కడ, 50,30,062 రాసాం. సో ఇది కూడా రాంగే. మన ఏది రైట్, ఇది రైట్ అనమాట. సో ఇక్కడ మీరు ఇబ్బంది పడతారు, మనం ఫస్ట్ చూసేసాం, అంతా వచ్చనేసుకుంటాం, బట్ ఇక్కడ ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో ఎలా రాసుకోవాలి, వన్స్, టెన్స్, 100, 1000, 10,000, ల్యాక్, 10 ల్యాక్. ఆ టేబుల్ కనుక మీకు వస్తే ఈజీగా ఆన్సర్ చేసేస్తారు. సో ఆ టేబుల్ నేర్చుకోవాలి. ఓకేనా. ఇక్కడ చూడండి, 90,000 and 99 మే బీ రిటర్న్ ఇన్ డిజిట్ యాస్. ఇందాక మీకు చూపించాను కదా, అవే ఇవి ఈ ప్రాబ్లమ్స్ అనేవి. సో 90,000, సో ఇందులో ఏ ఆప్షన్ రైట్ అవుతుంది, కామెంట్ చేయండి, మీకు ఏ ఆప్షన్ రైట్ అవుతుంది అనేది. సో ఇక్కడ చూడండి, వన్స్, టెన్స్, 100, 1000, 10,000, ల్యాక్, 10 ల్యాక్, క్రోర్. కానీ మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ 90,000. సో ఇది క్రోర్స్, ల్యాక్స్ ఇవన్నీ వచ్చేసాయి. సో ఈ ఆప్షన్ రాంగ్ అనమాట. నెక్స్ట్ ఇది చూడండి, వన్స్, టెన్స్, 100, 1000, 10,000, ల్యాక్, 10 ల్యాక్. సో ఇది 90 ల్యాక్, 99. సో ఇది కూడా రాంగే. ఇది చూడండి, వన్స్, టెన్స్, 100, 1000, 10,000. సో ఏది రైట్ ఆప్షను, 90,999. సో ఇది కూడా రాంగ్ ఆప్షనే. ఇక్కడ చూడండి, ఇది రైట్ అనుకున్నారు కదా, ఇది చూడండి, వన్స్, టెన్స్, 100, 1000, 10,000. సో ఇక్కడ చూడండి, 90,000 and 99.
సో 90,000 అండ్ 99. ఏ ఆప్షన్ రైట్ ఇప్పుడు? ఫోర్త్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. సో నార్మల్గా అయితే నంబర్ ఇచ్చేసారనుకోండి ఈజీగా రాసేస్తారు. బట్ ఎప్పుడైతే ఇలా నంబర్ నేమ్ ఇచ్చి నంబర్ వేయమన్నామో అప్పుడు ఇబ్బంది పడతారు. ఇలా జీరోస్ వచ్చే ఉంటే మరీ ఇబ్బంది మీకు. సో ఒకసారి ఇలాంటి సమ్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు రైట్ ఆప్షన్ ఏమవుతుంది మనకి? 90,099 ఇది పెట్టేసే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా చూసుకోండి. 90,099. సో ఇది రైట్ ఆప్షన్ అనమాట. సో ఇంకొకటి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. 16,08,13 మే బీ రిటర్న్ ఇన్ డిజిట్ యాజ్ 16 lakh. ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడైతే ఇలా వేసుకుంటారో అప్పుడు మాత్రమే ఆన్సర్ చేయగలుగుతారు. 1s, 10s, 100, 1000, 10,000. సో మనకు కావాల్సింది 16 lakh. సో ఈ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ 1s, 10s, 100, 1000, 10,000, lakh. సో ఇది 1,60,830. సో ఇది కూడా రాంగ్ ఆప్షనే. నెక్స్ట్ వన్స్, 10s, 100, 1000, 10,000, lakh, 10 lakh. సో 16,08,13, 813, 16,08,13. సో ఇది రైట్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి, 1s, 10s, 100, 1000, 10,000, lakh. సో ఇదేమవుతుంది? 1,60,813. సో ఇది కూడా రాంగే. మన రైట్ ఏంటి ఇక్కడ? 16,08,13 అంటే థర్డ్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది చూడండి. సో 7 million కదా, నేను ఇంకా చెప్పలేదు కదా. సో ఈ 2 ప్రాబ్లమ్స్ అర్థమయ్యాయి. ఇది నెక్స్ట్ ఇంటర్నేషనల్ సిస్టమ్ తెలిసిన తర్వాత మీకు తెలుస్తుంది అనమాట. ఓకేనా? సో ఈ 2 క్వశ్చన్స్ చూడండి ఒకసారి. అంటే నంబర్ నేమ్ ఇచ్చేసి నంబర్ రాయమని ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారమ్మా. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి ప్రీవియస్గా అడిగారు. సో ఇవి ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఇది హిందూ అరబిక్ సిస్టమ్కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ వీడియోలో మనం ఇంటర్నేషనల్ సిస్టమ్కి సంబంధించి నేర్చుకుందాం. మీ దగ్గర ప్రీవియస్ పేపర్స్ బుక్ ఏదన్నా ఉన్నట్టయితే హిందూ అరబిక్ సిస్టమ్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏమైనా ఒకసారి చూసుకోండి అమ్మా, చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? దీనికి సంబంధించి డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అర్థమైంది కదా? ఇప్పుడైతే నేను లేట్గా స్టార్ట్ చేశాను కదమ్మా, కాకపోతే అంతకుముందు వీడియోస్ అన్ని టాపిక్స్కి సంబంధించి వీడియోస్ ఆల్రెడీ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్. సో సిలబస్ అనేది ఏం చేంజ్ లేదు కాబట్టి లాస్ట్ టైం వీడియోస్ చూడొచ్చు. ఓకేనా? లాస్ట్ టైం వీడియోస్ చూడండి, అందులో ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అలాగే మనం 100 షార్ట్స్ చేసాం లాస్ట్ టైం నవోదయాలో. సో క్వశ్చన్ అందులో ఇచ్చిన నంబర్స్ మారాయి కానీ సేమ్ క్వశ్చన్స్, ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్సే ఎక్కువ వచ్చాయి. సో చాలామంది 3rd క్లాస్ 4th క్లాస్ నుంచే మనకి కోచింగ్ అనేది తీసుకుంటూ ఉంటారు కదా. సో ఎవరికైనా కంప్లీట్ అయిపోయి ఉన్నట్టయితే ఒకసారి ఆ 100 షార్ట్స్ ఒకసారి చూడండి. ప్లేలిస్ట్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో అందులో క్వశ్చన్స్, అందులోనే నెంబర్స్ మార్చారు అంతే. సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చేసారు మనకి. లాస్ట్ టైం పేపర్ అయితే చాలా ఈజీగా ఉంది. సో ఒకసారి చూసుకోండి. ఓకేనా? అన్ని వీడియోస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అర్థమైంది కదమ్మా? ఈ వీడియోకి సంబంధించి, ఈ క్లాస్కి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.